అండి ఈరోజు ఊరికి వెళ్తున్నాం అండి. నల్గొండకి పెళ్ళి ఉందండి మాకు. రేపు పెళ్ళి, ఈరోజే వెళ్తున్నాం మా ఇంటికి వెళ్ళి. ఈరోజు అంటే రేపు పొద్దున్న పెళ్ళికి వెళ్ళి చూసుకొని వస్తామండి. అందరు బాగున్నారండి. బయలుదేరుతాం కొంచెం అయితే. పూలు కట్టుకుంటున్నా, ఇంటికి వెళ్తున్నాం. తిన్నారా అండి? ఫాలోవర్స్ అందరికీ హాయ్ అండి. ఊరికి వెళ్తున్నాం. ఊర్లో పోయినాక వీడియో తీసి పెడతా పెళ్ళికి. చూడండి, మా వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారండి. దొంగలు పడ్డారు. మా వాళ్ళు ఇద్దరు ఉంటారండి. మా ఆయన వాళ్ళు ఇద్దరు, అన్న ఒక తమ్ముడు, మేము నడిపోళ్ళము. మాకంటే పెద్దవాళ్ళు. చిన్న ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. వాళ్ళు ఎప్పుడు ఊర్లోనే ఉంటారు. ఇంకా మేము పెద్ద ఆయన, మేము బయటికి వెళ్ళి హైదరాబాద్ ఉంటాము. ఎప్పుడప్పుడు పోతాము. కాకపోతే ఇవరకు మా ఇంట్లో కూడా పడ్డారండి దొంగలు. వాడు ఎందుకో అట్లా వస్తుండో, ఎందుకో మా ఇంట్లోనే పడుతుండు. ఊర్లో ఎవరింట్లో పడతలేరు, మా ఇంట్లోనే పడుతున్నారు దొంగలు. ఫస్ట్ 2 సంవత్సరాల క్రితం మా ఇంట్లో పడ్డారు. మా ఇంట్లో ఏం పోయినాయి అంటే టీవీ పోయింది. 32 ఇంచ్ టీవీ, ఎల్జీ కంపెనీ. ఎంత బాగుందో. ఊర్లో పెట్టుకొని అప్పుడప్పుడు పోతాం కదా ఉండాలని, ఊర్లోనే కొత్త టీవీ కొని ఇంట్లోనే వేసి పెట్టించినాం. అప్పుడప్పుడు పోయినప్పుడు పెట్టుకుంటాం కదా అని టీవీ పోయిందండి. టీవీ సామాను పోయింది. ఇంకా అందులో కొన్ని బట్టలు, బీరువాలు దెంగి సామాన్ అంతా ఎత్తుకెళ్ళిరు, టీవీ ఎత్తుకెళ్ళిరు. మరి వాళ్ళకి ఏమి చేసుకుంటారో, మరి ఏం చేస్తారో అర్థం కావట్లేదు. మరి మా ఇంట్లో ఎందుకు పడుతుందో. మా ఇంట్లో పోయినాయి, మా బావ వాళ్ళ ఇంట్లో పక్కన వాళ్ళ ఇంట్లో వెళ్ళినాయి. మా ఇంట్లోకి, వాళ్ళ ఇంట్లో నుంచి మా ఇంట్లో దీనికి గోడల చుట్టూ 3 ఇండ్లు ఉంటాయి. మీకు అది కూడా వీడియో తీసి చూపిస్తా. చుట్టూ గోడలు ఉంటాయి. ముగ్గురి చుట్టూ, ఇది పెద్ద ఆయన ఇల్లు, ఇటు చిన్న ఆయన ఇల్లు, ఇటు మాదే. ముగ్గురి దగ్గరనే ఉంటాయి. మధ్యలో గోడలు అడ్డం. మా ఇంట్లోనే ఊర్లో అంతమందిని వదిలిపెట్టి మా ఇంట్లో ఏముంటాయండి. ఊర్లలోకి వెళ్ళి మేమందరం హైదరాబాద్కి వెళ్ళి వస్తాము. ఊర్లో మా మరిది వాళ్ళు ఒక్కలే ఉంటారు. వాళ్ళ 2 తులాల బంగారం పోయిందండి. 2 తులాల బంగారం, 50 తులాలు ఇండి అంట. మరి మేము ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కూడా అట్లనే పలకరించి మాట్లాడేసి వస్తామండి. మాకు ఫోన్ చేశారు మొన్న విని అంటే వాటికి 4 రోజులేమో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. మరి దొరికితే అంటారంట. మరి దొరకాలి దేవుని దయ వల్ల. అన్నీ ఒక 5-6 వేలు 10,000 అంటే ఏమనుకోవచ్చు, కానీ లక్షలు మాలండి బంగారం. ఇది అయ్యాలి. రేపు గోల్డ్ ఎంత రేటు ఉన్నదండి. కొనేటట్టుందా? ఉన్నదాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, కానీ కొనేటట్టు లేదు గోల్డ్. బేడెత్తు కూడా కొనుక్కునేటట్టు లేదు. 1 గ్రామ్ బంగారం కూడా కొనేటట్టు లేదు. ఉన్న గోల్డ్నే కాపాడుకోవాలి. అంత రేటు పెరుగుతుంది, కొనలేము. కొన్నా కూడా ఒంటి మీద ఉన్నా భయమే, ఇంట్లో పెట్టినా భయమే, ఎట్లా బయటికి వెళ్ళినా భయమే. ఇగో ఇది మాదంతా గోల్డ్ అంతా బ్యాంకుల్లో ఉంది. ఇది ఒక్క పుస్తకాలు తాడొక్కటి మెడ మీద ఉంటుంది. ఇది ఒక్కటి బయటికి వెళ్ళినా భయం అవుతుంది. మెడలు వేసుకొని ఇటు పోదామన్నా చాలా భయం. ఏం లేదు, 4 లక్షల మాలు ఇప్పుడు ఒంటి మీద. ఎవరేం చేస్తారో, ఎవరెట పోతే, ఎక్కడికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా కూడా మేము తీసి దాస్తే జాగ్రత్త చూసుకొని పోతామండి. అట్లా ఏంది, ఉన్న లాభం లేదు బంగారం, లేనలకం లేదు. ఉన్నలకం ఉంటే ఏదన్నా కొంచెం కష్టపడి కొంచెం
ఏదో దాచిపెట్టుకున్నాం, కొంచెం ఒంటి మీద ఉండాలి కదా ఆపది కానీ ఉంచుకుంటే గోల్డ్ ఉండాలి, లేకపోయినా ఇబ్బంది, ఉన్నా ఇబ్బంది, దాచినా కష్టమే, లేకపోయినా కష్టమే. ఎందుకండి ఇట్లా అయిపోతున్నారు దొంగలు? కష్టపడలేక కష్టం చేతగాక ఈ దొంగతనాలు చేసి ఇండ్లు దోపిడీ చేసి గోల్డ్ ఇట్లా బయటికి వెళ్ళినా ఆకలికి చల్లినా కూడా బయటికి వెళ్ళినా వచ్చేటప్పుడు పోయేటప్పుడు కనిపెట్టి మంచిగా తీస్తున్నారండి. తీసి అట్లా చేస్తున్నారు. మరి దొంగలు మంచిగా కష్టపడి కూలో నాలో చేసుకొని ఇంత డ్యూటీ చేసుకొని బ్రతకాలండి. ఇప్పుడు ఏంది మా వాళ్ళ 4 లక్షలు, మా వాళ్ళు 4-5 లక్షలు అంటే 50 తులాల వెండి, 2 తులాల గోల్డ్, ఎన్ని డబ్బులు పెడితే ఎన్ని రోజులు కష్టపడితే రావాలండి అది? ఎన్ని రోజులు కష్టపడాలి? ఇప్పుడు కొనేటట్టుందా? ఇప్పుడు గ్రాము కూడా కొనేటట్టు లేదు, కనీసం కొంచెం అన్నా తీసుకునేటట్టు లేదు గోల్డ్. అంతే కదా ఫ్రెండ్స్? అంత దారుణంగా ఇంట్లో పెట్టి వాళ్ళు వెళ్ళేటప్పుడు చూసినట్టుంది పాట. ఇంట్లో పెట్టి వాళ్ళు బీరోలోనే ఇంటికాడే ఉంటారు, ఎప్పుడు బయటకు కూడా వెళ్ళరు. చిన్నపిల్ల తల్లి ఉన్నది కాబట్టి వాళ్ళ అమ్మాయి డెలివరీ అయింది, 3 నెలలు 4 నెలలు ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు తల్లి బిడ్డలు ఇంట్లోనే ఉంటారు. మా మరిది బయట పనికి వెళ్ళేసిండండి, సైడ్ మీదకి పోయిండు. వాళ్ళు ఉన్న రోజులు మంచిగానే ఎడ కనిపెట్టిండో వాడు, ఎట్లా చూసిండో తెలియదు. కానీ వాళ్ళు ఎట్లా ఏడ దాచిపెట్టిరో తాళం చెయ్యి మనకి ఇంట్లో పెడితేనే ఎక్కడ పెట్టి ఒక్కొక్క ఆడ దొలాడితేనే దొరకదు, ఒక్కొక్క ఆడ పెడితేనే దొరకదు. మనం పెట్టిన మనకే పనిముట్టు దొరకదు తాళం చేతులు. మరి వాళ్ళకి ఎట్లా దొరకబట్టిరో, ఎట్లా తీసిరో చూసిరో. కొత్త వాళ్ళైతే కాదు, ఏ పాటో తెలిసిన వాళ్ళే చూసిన వాళ్ళే ఉండొచ్చు, అట్లా బీరో తాళం చేతులు ఏ పెడతామో మనకి మన ఇంట్లో ఉండే వరకే తెలుస్తుంది. అది కూడా పెట్టింది కూడా తొందరగా దొరకదు, ఒకడ పెట్టి ఒకడ దోలాడితే నేనైతే అట్లా ఉంటుంది. వాళ్ళు ఎట్లా ఎతికిరో ఎట్లా దొరకబట్టిరో తెలియదు. కానీ ఎట్లా చూసిరో మరి ఆ బీరో తాళం ఎన్నో దాచిపెడుతుందంటే మరి ఆ తాళం దొరకబట్టుకొని ఏడ ఉందో ఎత్తుకులాడి మంచిగా బీరోలన్నీ తీసి ఏడ ఉందో మంచిగా లోపల లాకర్లో ఉందంట. మరి దాన్ని ఉందో తీసేసి తాళం కూడా వాళ్ళు తెంగలేదంట. మరి గేట్ తాళం గేట్కే ఉన్నది, గేట్కి వేసిన తాళం గేట్కే ఉంది. ఆ గోడ మించెలు దునికి వాళ్ళ పాట కనిపెట్టి అట్లా చేసారు. 2-3 వచ్చినట్టుంది, ఎందుకు కావచ్చు మరి. అక్కడ మా గల్లీలో ఎవ్వరు ఉన్నారండి, మా ఇండ్లే 3 బయట రోడ్డుకు ఉంటాయి, పక్కన ఇండ్లు కూడా ఉంటాయి. మాకు అట్లాంటి స్థలం ఉంది మాకు ఊర్లో, ఒక్కలా ఉండాలన్నా భయం అవుతుందండి. అట్లా గోడ మించి దునికి వచ్చిండు మంచిగా. గేట్ తాళం గేట్కే ఉంది, ఇల్లు తాళం మరి పలగొట్టినట్టు కూడా లేదంట, ఇల్లు తాళం పలగొట్టినట్టు కూడా లేదంటే ఎట్లా ఉందో అట్లనే తాళం తీసి పక్కకు పెట్టి కథం బీరో పోయి దొలాడుకొని తాళం చేతి దొలాడి ఎత్తులాడి ఏడ ఉందో తీసి మంచిగా తాళం తీసుకొని ఎన్నో లోపల దాచిపెట్టినది గోల్డ్. పిల్లల కమ్మలు, బుట్టాలు, మాటీలు, చిన్నపిల్లల పట్టీలు, పెద్ద తల్లి ముగ్గురు పట్టీలు అవన్నీ ఉన్నాయంట ఫ్రెండ్. అట్లా తీసిరు. మరి వాళ్ళకి ఏమన్నా న్యాయమైనది? ఎంత కష్టపడి వాళ్ళు కూలినాలు చేసుకొని పిల్లల పెళ్ళిళ్ళు చేసి ఎంత ఇబ్బంది పడి పిల్లలకి ఇచ్చుకున్నారు. ఇప్పుడు 1,60,70,000 ఉంది బంగారం. ఇప్పుడు ఏం కొనలేస్తారు, ఏడ తెచ్చుకుంటారు? పిల్లలకి ఇచ్చిన ఆడపిల్లలకి ఇచ్చారు, 2 అమ్మాయిలు వాళ్ళకి. మధ్య వాళ్ళకి 2 అమ్మాయిలు, ఒక పెళ్ళి అయింది, ఆ పెద్ద 2 అమ్మాయిలు, చిన్న ఒక కొడుకు ఇప్పుడు పెళ్ళి అయింది. ఎంతో సంవత్సరం వెళ్ళింది అంతే పాపం. అదే బుద్ధి తీర కూడా పెట్టుకోలేదు. కమ్మలు, బుట్టాలు, మాటీలు వాళ్ళకి ఏమొచ్చిందో అట్లా దొంగలు పడి గోల్డ్ 2 తులాల గోల్డ్ పోయిందండి, 50 తులాలు వెండి,
మంచిగా తాళం గేట్కి ఉండగానే ఇంటికి మంచిగా తీసి పక్కకు పెట్టేసి అట్లా తీసుకొని ధైర్యంగా అట్లా చేసిరంటే ఎంత ధైర్యం, ఎంతమంది రావాలి కంటే ఎంతమంది. ఒక్కడు రాడు, 2-3 వచ్చినట్టుంది ఫ్రెండ్స్. 2-3 వచ్చి తీసినట్టుంది. పాపం వాళ్ళ బాధ కాదు, వాళ్ళ ఏడుపు కాదు, ఎవరికైనా ఎంత బాధ ఉంటుందని. ఏమి కొనలేము, ఏమి వేసుకోలేము. ఇప్పుడు గోల్డ్ అంటేనే ఇప్పుడు దాని శుద్ధికి ఉన్నోళ్ళు కొనుక్కుంటారు, కోట్లకు ఉన్నోళ్ళు కొంటారు. మన అసలు పనులు చేసుకొని ఏదో చిన్న చిన్నగా బతికేటోళ్ళు ఏం కొంటామండి మనం? గోల్డ్ కొనలేస్తామా? కొనలేము కదా. ఎంత బాధ. కేసు పెట్టినా కూడా పోలీసు వాళ్ళు దొరుకుతుందని. మా ఊర్లో సీసీ కెమెరాలు కూడా లేవు. అలాంటి ఊరు మాది. సీసీ కెమెరాలు మాకు ఒక్కటే మా ఇండ్లే ఫస్ట్ వస్తాయి. మా ఊర్లో దుప్పలపల్లి మాది, నల్గొండ దగ్గర మేల దుప్పలపల్లి అని ఉంటుంది. ఇండ్లే లేవు అక్కడ. మాయే ఫస్ట్ ఇండ్లు ఉంటాయి. మా ఊళ్ళో అందరూ ఊర్లో లోపలికి ఉంటే మా ముందు రోడ్డుకుంటాయి. ఆ రోడ్డుకున్నా కూడా ఏం లాభం లేదండి ఇండ్లు. ఇవరకు ఒక్కదానైనా పోయేది, మంచి ఒక్కదానైనా ఊడ్చుకొని అంత ఇల్లు నీట్గా చేసుకొని అప్పుడప్పుడు పోసేసుకొని మహిళా సంఘం చూసుకొని వచ్చేదాన్ని. ఇప్పుడైతే ఒక్కదాన్ని కూడా ఇంట్లో ఉండలేను. అట్లా చేసిర్రు దొంగలు. అదే ఆ ఇంట్లో ఉండి వాళ్ళు తీసేటప్పుడు దొరుకున్న మా వాళ్ళు పోతే ఏం చేసి సాధించరు, ఇట్లా చేద్దరు. గోల్డ్ పోయింది కనుక మనసులోనే ఏం చేద్దరు. తల్లి బిడ్డలే ఉన్నారు కాబట్టి వాళ్ళంతా ధైర్యం చేసి తీసిరంటే చూడండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి. మరి గోల్డ్ చాలా జాగ్రత్త ఉంచుకోండి. ఏమి కొనాలన్నా ఏది కొనలేము, పెట్టుకోలేము, వేసుకోలేము. ఉన్నా కొంచెం ఉన్నా కూడా ఇప్పుడు వేసుకోవాలన్నా వేసుకోయేటట్టు లేదు ఈ పరిస్థితి. దొంగలను చూస్తుంటే అమ్మో, గోల్డ్ కొనేటట్టు లేదు, కొన్నా వేసుకునేటట్టు లేదు. లేని వాళ్ళ పరిస్థితి మంచిగా ఉంది. మంచి గోల్డ్, రాంగ్ గోల్డ్ ఇవి అవి మామూలుగా కొనుక్కొని కమ్మలు గొలుసులు పెట్టుకొని పోవచ్చు. ఎప్పుడెప్పుడు కొత్త మోడల్ వేసుకొని పోవచ్చు. కానీ మనం ఉన్నోళ్ళంటే కనీసం కొద్ది గొప్ప సంపాదించుకున్న వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి. ఎన్ని రోజులు కష్టపడితే రావాలి. వాళ్ళ రెక్కల మీద కష్టపడి పిల్లల పెళ్ళిళ్ళు చేసి గోల్డ్ కొని ఆ కట్నాలు ఇచ్చి పంపించి ఇప్పుడు వాళ్ళకి వచ్చి నోటికాడ ముద్ద కొట్టుకొని పోయినట్టు వేరు. పాపం ఏం చేయాలని ఈరోజు వెళ్తున్న ఊరికి పోయి చూడాలి. మీరు కూడా కామెంట్ చేయండి. చూడండి, మీ గోల్డ్ ఉంటే జాగ్రత్త పెట్టుకోండి. ఉంటే లాకర్లో, బ్యాంక్ లాకర్లో పెట్టండి. లేకపోతే ఒంటి మీద ఉంచుకున్నా కూడా భయమే ఉన్నది. జాగ్రత్త ఉంచుకోండి ఫ్రెండ్స్. గోల్డ్ ఉన్నా ఎంత ఇబ్బంది అవుతుంది చూస్తున్నారు కానీ. ఎక్కడికి వెళ్ళినా, ఏ వార్తలు విన్నా గోల్డ్ బయటికి వెళ్ళినా, ఇటు వెళ్ళినా ఇది తెంపుకపోయిండ్రు, అది ఇట్లా చేసిర్రు, ఇది ఇట్లా చేసిర్రు అన్న వార్తలే వింటున్నాం. కానీ ఒక్కటి కూడా మంచి వార్త రావట్లేదు ఫ్రెండ్స్. ఉంటున్నారండి. చూడండి, మీరు కూడా గోల్డ్ ఉన్నోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉన్నోళ్ళకి ఏం కాదు కానీ లేని వాళ్ళకి ఎంత ఇబ్బంది. ఉన్నోళ్ళైనా లేని వాళ్ళకి కష్టపడే కదా కొనుక్కునేది. పని చేసుకొని బ్రతికేటోళ్ళం కాదు ఫ్రెండ్స్. అట్లా చేయటం మంచిది కాదు కదా. మీరు కూడా జాగ్రత్త. బయటికి వెళ్ళిన బస్సులలో వెళ్ళిన జాగ్రత్త ఫ్రెండ్స్. ఓకేనా? కామెంట్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. టీవీని మళ్ళీ వీడియో తీసి మళ్ళీ పెడతాను ఫ్రెండ్స్. పోతున్నాం, బాయ్.